నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే పంచమ భావం ఎక్కువగా కూడా సంతానానికి మనం పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే వర్గచక్రాలను కూడా మనము పరిశీలించాలి. వర్గచక్రాల్లో D7 ముఖ్యంగా పంచమాధిపతి ఎలా ఉన్నారు, అక్కడ బలం అనేది ఎలా ఉన్నది, నవాంశలో మనం పరిశీలిస్తాం. పంచమాధిపతికి బలం ఎలా ఉన్నది అనేది మనము అక్కడ పరిశీలిస్తాం. అలాగే D7లో ఎక్కువ పాపగ్రహాలు ఎలా ఉన్నాయి, శుభగ్రహాలు ఎలా ఉన్నాయి, నవగ్రహ అంటే 9 గ్రహాల్లో కూడా ఈ పంచమాధిపతితో పాటు పంచమానికి కారకుడైన గురువు ముఖ్యంగా ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనము పరిశీలించాలి. అలాగే సంతాన విషయం వచ్చినప్పుడు ఇద్దరి చార్ట్లు చూడాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఉంటుంది. భార్య భర్త ఇద్దరి జాతకాలు కూడా మనం పరిశీలించి ఎవరికి ఇబ్బందిగా ఉంది ఏమిటి అని సజెస్ట్ చేసి ఇప్పుడు వచ్చే కొత్త పద్ధతుల్ని కొంతమందికి సూచించాల్సిన అవకాశం అయితే మనకి ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే IVF అని IVU అని రకరకాలైన ఇవి వచ్చాయి. వాటితో పాటు కూడా మనము సంతాన పాశుపత హోమం అని చెప్పని మనకి చెప్పబడింది. కాబట్టి ఇద్దరి జాతకాల్లో పంచమాధిపతి నీచ పొందిన, రవితో అస్తంగత్వం చెందిన, రాహుకేతువుల కనెక్షన్ వచ్చిన ఇవన్నీ కూడా మనము చూసుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఒకళ్ళ చాటే చూస్తూ ఉంటారు. అలాగే మనం చూసినట్టయితే మగపిల్లలు కలగడానికి, ఆడపిల్లలు కలగడానికి మగవాళ్లే కారకత్వం అనేది ఉంటుంది. ఆడవాళ్ళు నింజ మోపటము, వాళ్ళ మీద ఇది చేయటము, ఆడపిల్లలనే కంటున్నారని చెప్పని వాళ్ళని తిట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా చాలా మంచి విషయం కాదు. అంత మంచి విషయం కాదు, చాలా చెడ్డ విషయం అనే మనము చెప్పాలి. కాబట్టి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనట్టు ఇద్దరి వల్ల కలుగుతుంది సంతానం అనేది. ముఖ్యంగా మగవారి వల్ల ఇది కలగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆ భారాన్ని మోసి 9 నెలలు కంఠం వరకే, కానీ ఆడపిల్ల మగపిల్లాడ అనేది నిర్ణయించడంలో ఆడవారి పాత్ర చాలా తక్కువ, అసలు ఉండదనే మనము చెప్పాలి. అలాగే ఈ వీడియోలో మనము సంతాన యోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా పంచమ భావంలో ఎటువంటి గ్రహాలు ఉన్నట్టయితే మంచిగా ఉంటుంది. అలాగే పంచమాధిపతి, అలాగే పంచమానికి కారకుడైన గురువు, అలాగే మిగతా గ్రహాల స్థితిని బట్టి మనము సంతాన యోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇలాగే కొంతమందికి సంతానానికి ఇబ్బంది ఉంటుంది. అవి నిస్సంతాన యోగాలు ఉంటాయి, అవి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి వాళ్ళు బాధపడటం, ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ అవి చేసుకుని వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇవి విన్నట్టయితే, చూసినట్టయితే బాధ కలుగుతుంది. కాబట్టి ఇలా ఇవి లేవు ఈ యోగాలు అని అనుకుంటే కనుక వాళ్ళకి నిస్సంతాన యోగమే అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే కొన్నిసార్లు శని వల్ల పంచమంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కలిగిన సంతానం కూడా దూరం అవుతూ ఉంటుంది. సంతాన నష్టయోగాలని కూడా కొంత ఉంటూ ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం చెప్పుకునే ప్రయత్నం చేయటం లేదు ఇక్కడ. అలాగే దత్తపుత్రుల గురించి కూడా తెలుసుకునే అవకాశం అనేది కూడా ఈ పంచమంలోనే ఉంటుంది. అలాగే కవల పిల్లల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం కవల పిల్లల గురించి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మిగతావన్నీ కూడా అలాగే మంత్రోపాసన, ఏ దేవి దేవతా ఉపాసన చేసుకోవాలన్నా కూడా పంచమాన్ని మనము పరిశీలించాలి. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే పంచమాధిపతి 9వ స్థానమునందు, నవమాధిపతి పంచమ స్థానమునందు ఉన్నను, లేక పంచమ నవమాధిపతులకు పరస్పర సంబంధం ఉన్నను వీరికి పుత్రులు కలుగుతారు అని చెప్పని మనకి చెప్పబడింది. కాబట్టి పూర్వ పుణ్యము, వచ్చే జన్మ పంచము, ఇవి కోణాలు ఆధిపత్య శుభులు. కాబట్టి వీటికి శుభం, వీడికి సంబంధం ఉన్నట్టయితే ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళున్నా, ఒకళ్ళొకళ్ళు చూసుకున్నా కూడా వీరికి సంతానం ఉంటుంది అని మనకి చెప్పటం జరిగింది. అలాగే భాగ్యాధిపతి లేదా పంచమాధిపతి ఏకాదశ స్థానంలో బలంగా ఉన్నట్టయితే వీరికి 9 పుత్రులు కలుగుతారు అని కూడా చెప్పబడింది. అలాగే కుటుంబ స్థానాన్ని కూడా మనం పరిశీలించాలి. ద్వితీయ స్థానం ముఖ్యంగా రాహుకేతువులతో కనెక్షన్ అయిందా, ద్వితీయాధిపతి ఏమన్నా కూడా నీచపడ్డారా అనేది కూడా చూడాలి. ద్వితీయము పంచమము కూడా చూడాలి. అలాగే కుటుంబ స్థానము, ద్వితీయ స్థానం, లగ్నాధిపతులు పరస్పరంగా కూడా సంబంధాలు కలిగి ఉంటే, అంటే ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నట్టయితే, ఒకళ్ళొకళ్ళు చూసుకున్నట్టయితే కూడా, పంచమంలో శుక్రుడు ఉన్నా కూడా మొదట పంచమంలో శుక్రుడు ఉన్నట్టయితే ప్రప్రథమంగా మొదట పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది
అని మనకి చెప్పబడుతోంది. అలాగే పంచమంలో గల కేతువుకు గురు శుక్రుల సంబంధం ఏర్పడితే స్త్రీ పురుషుల సంతానము సమంగా ఉంటుంది అని, అంటే ఒకళ్ళు లేదా ఇద్దరు కలిగే అవకాశం ఉన్నది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే పంచమాధిపతి ఉచ్చయందుండి లగ్నాధిపతితో కలిసిన ఒక పుత్రుడు ఒక పుత్రిక ఉంటుంది అని చెప్పారు. అంటే పంచమాధిపతి ఎవరి లగ్నాత్తు వారికి పంచమాధిపతి ఉచ్చ పొంది ఉంటే లగ్నాధిపతితో కలిసి ఉన్నట్టయితే, ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే కుజుడు పంచమాధిపతి అవుతాడు, చంద్రుడు కుజుడు కలిసి ఉన్న, అలాగే పంచమాధిపతి ఉచ్చయందు ఉన్న కుజుడు మకరంలో ఉన్నా కూడా వీరికి ఒక పుత్రుడు ఒక పుత్రిక జన్మించవచ్చు అని చెప్పారు. అలాగే పంచమంలో గురువు 9వ స్థానంలో రవి ఉండి శనికి 5వ రాశిలో రాహు ఉన్న ఏకపుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పారు. అంటే పంచమంలో గురువు 9వ స్థానంలో రవి శనికి 5వ రాశిలో రాహు ఉన్న కూడా ఏకపుత్ర సంతానం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది. పంచమ స్థానము శుభగ్రహ సంబంధం కలిగి 9వ నవాంశ స్థానంలో శుక్రుడు తృతీయమందు రవి ఉన్నచో కూడా వీరికి వివాహమైన వెంటనే, అంటే అతి తక్కువ కాలంలో సంవత్సరంలోపే కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో పోస్ట్పోన్ చేసుకుంటున్నారు, ప్లానింగ్ చేస్తున్నాం అంటున్నారు. అత్యంత దుర్మార్గమైన మాట ఏదైనా ఉంది అంటే వివాహం అయిన తర్వాత ఈ ప్లానింగ్ చేస్తున్నాం అన్నది. అంటే ఇది మన సంస్కృతి కాదండి. చక్కగా వివాహం చేసుకోవాలి, వివాహానంతరము చక్కగా తీర్థయాత్రలు చేస్తారా, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారా, దాని తర్వాత ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన అటు తిరగడము ఇవన్నీ సరే, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు అంటారు, చేసుకోవచ్చు. కానీ సంతానాన్ని పోస్ట్పోన్ చేయటం అనేది మంచిది కాదు. త్వరగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వారిని ఉద్ధరించి మనం పెద్దవాళ్ళై ముసలివాళ్ళం కాకముందే వాళ్ళని సెటిల్మెంట్ అనేది చెయ్యాలి. కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం అనేది అంత మంచి విషయం కాదు అని మనం చెప్పవచ్చు. అలాగే లగ్నాధిపతి బలంగా ఉండి 9వ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు ఉన్న ఎడల వారికి 25వ సంవత్సరం లోపే సంతానం కలుగుతుంది, వివాహం తొందరగా అవుతుంది, సంతానం కూడా కలుగుతుంది అని మనకి చెప్పటం జరిగింది. అలాగే పంచమ స్థానంలో పాపగ్రహాలుండి గురువుకు పంచమంలో శని ఉన్న ఎడల వీరికి రెండో భార్య లేదా మూడో భార్య వల్ల సంతతి కలుగుతుంది అని. అంటే ఇక్కడ మనము ఆ మొదటి భార్య యొక్క జాతక పరిశీలన కూడా చేసి మనం చెప్పాలి. ఒకరి దాంట్లో చూసి మనం చెప్పడానికి లేదు, రెండిట్లోనూ చూసి చెప్పాలి. కాకపోతే ఇవి అన్నీ కూడా మనకి ఓవర్ వ్యూగా మనకి ఋషులు మహర్షులు ఇచ్చిన పాయింట్లు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పంచమాధిపతికి లగ్నాధిపతికి 2, 3 స్థానముల యందు ఉన్న మొదట పురుష సంతతి కలుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. అలాగే పంచమాధిపతి ఉన్న రాశికి 5, 7, 11 రాశులలో లగ్నాధిపతి ఉన్నా కూడా మొదట పురుష సంతానం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది. పంచమ సప్తమ స్థానములందు బలము కలిగిన రవి శనితో కలిసి ఉన్న మొదట పుత్రుడు తర్వాత పుత్రిక కలుగుతుంది అని మనకి చెప్పటం జరిగింది. అలాగే తృతీయంలో పురుషగ్రహం ఉండి పూర్ణ చంద్రదృష్టి నొందిన ప్రప్రథమంగా స్త్రీ సంతతి కలుగుతుంది అని మనకి చెప్పటం జరిగింది. తృతీయంలో పురుషగ్రహం ఉండి పూర్ణ చంద్రదృష్టి నొందిన ప్రప్రథమంగా స్త్రీ దృష్టి చెందుతుంది అని మనకి పురుషగ్రహాలు, స్త్రీ గ్రహాలు, నపుంసక గ్రహాలు అని చెప్పని ఉండటం అనేది జరిగింది. శని బుధుడు వచ్చేటప్పటికి మనకి నపుంసక గ్రహాలుగా మనము తీసుకుంటాము. అలాగే రవి, గురువు, కుజుడు వీరిని మనము పురుషగ్రహాలుగా తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి చంద్రుడు, శుక్రుడు వీరిద్దరినీ కూడా స్త్రీ గ్రహాలుగా మనము తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల కూడా మనము పురుష సంతానమా స్త్రీ సంతానమా అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమాధిపతి 4వ స్థానమునందు ఉన్న మొదట పుత్రిక, తదుపరి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే చంద్రుడు పంచమంలో కానీ కర్కాటకంలో కానీ ఉన్న స్వల్ప స్త్రీ సంతతి కలుగుతుంది. అంటే మనము ఇక్కడ స్వల్ప సంతానము, అది కూడా స్త్రీ సంతానము మాత్రమే ఉంటుంది అని మనకి చెప్పడం అనేది జరుగుతోంది. అలాగే పంచమంలో చంద్రశుక్రులు ఉండి 11వ స్థానంలో పాపగ్రహములు ఉన్న మొదట వీరికి స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది అని మనకి చెప్తున్నారు. అలాగే పంచమ స్థానము బలహీనమై ఉండి 11వ స్థానంలో రాహు ఉన్న వీళ్ళకి వార్ధక్యంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి, అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంతమంది మనం చూస్తూ ఉంటాం,
లేటుగా పెళ్ళైన తర్వాత 10-12 సంవత్సరాలకి కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇలా వీళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది 35-40 సంవత్సరాల తర్వాత. అలాగే జాతకమునందు సంతాన యోగములు ఉండి పంచమంలో శని మాత్రమే ఉన్న బహుకాలమునకు సంతానము కలుగును. ఇది కూడా కొంచెం లేటుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పంచమంలో శని ఉండి పాపగ్రహ వీక్షణ అలాగే కలయిక ఉన్నట్టయితే ఈ సంతానం కూడా మనకి కలిగిన తర్వాత నిర్వీర్యమయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంత పెద్దవాళ్ళు అయిన తర్వాత. అంటే మళ్ళీ వాళ్ళ జాతకం కూడా మనం పరిశీలించాలి. బాలారిష్టాలు ఏమన్నా ఉన్నాయా, ఆ దశలు ఏమన్నా పడుతున్నాయా వారికి, అందుకని అనుకూలంగా లేదా, ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పంచమ భావంలో మనము సంతానం యోగాలు అనేవి ఇక్కడ తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాం. ముఖ్యంగా పంచమాధిపతి, పంచమానికి కారకుడు అయిన గురువు, ఎవరి లగ్నాత్తు వారికి పంచమాధిపతి ఎలా ఉన్నారు ఏంటి అనేది చూడాలి. ఆ పంచమ భావం ఎలా ఉంది, భావంలో ఉన్న గ్రహాలు ఏమున్నాయి, వాటిని పరిశీలించి మనము సంతానం కలుగుతుందా లేదా అని చెప్పవలసి ఉంటుంది. అలాగే భార్యాభర్త ఇరువురి జాతకాలు కూడా పరిశీలించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి.